అత్తయ్య గారు సడన్ గా జారి పడిపోయేసరికి చాలా భయం వేసింది. నిన్న కార్తీక పౌర్ణమి అర్లీ మార్నింగ్ 4 గంటలకే లేచి రెడీ అయి చెరువుకైతే వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళిన కాసేపటికే మిగతా వాళ్ళంతా వచ్చారు. మీరు కూడా ఇలా అరటి దొప్పల్లో కార్తీక దీపాలు వెలిగిస్తారా? కామెంట్ లో చెప్పండి. మేము కూడా ఇలా ఎవ్రీ ఇయర్ చెరువు దగ్గరికి వచ్చి దీపాలు అయితే వదులుతాము. ఇంకా అరటి దొప్పల్లో దీపం వెలిగించి మా అత్తయ్య గారు అయితే ఫస్ట్ దీపం విడిచిపెట్టడానికి వెళ్లారు. దీపం ఇంకాస్త ముందుకు వెళ్ళాలి అని తోస్తూ ఉంటే సడన్ గా జారి పడిపోయారు. ఇంకా ఆ దేవుని దయ వల్ల మా అత్తయ్య గారికి అయితే ఏమీ కాలేదు. ఇంకా మేమంతా ప్రశాంతంగా ఆ కార్తీక దీపాలను చెరువులో విడిచిపెట్టాము. ఒక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే అందరూ అలర్ట్ అయిపోతారు కదా. ఇంకా చాలా కేర్ఫుల్ గా దీపాలు అయితే విడిచిపెట్టారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళైతే ఇంకాస్త ముందుకు వెళ్లి దీపాన్ని తొయ్యాలి అంటున్నారు. ఎర్లీ మార్నింగ్ అయినా సరే చాలా మంది అయితే వచ్చారు. అంతేకాదు అరటి దొప్పలతో క్రూజ్, టైటానిక్ లాంటి బోట్స్ కూడా తయారు చేసేసారు. ఇవే కావు బాహుబలి స్టైల్ హంసనావలు కూడా ఉన్నాయండి. ఇంకా వీళ్ళంతా మా టెంపుల్ ఫ్రెండ్స్ అన్నమాట. టెంపుల్ కి రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. అప్పుడే అయిపోలేదు, ఈయనైతే చెరువులోకి దిగి కలువ పువ్వులు తీసిచ్చారు. ఇంతకీ ఈ చెరువుని గుర్తుపట్టారా? లాస్ట్ టైం ఛట్ పూజ అప్పుడు ఈ చెరువునే చూపించాను కదా. ఇంకా ఈ లోటస్ ఫ్లవర్స్ తో అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా ఫుల్ గా ఫోటోలు అయితే దిగారు. ఇంకా ఇటువైపు అయితే వైట్ లిల్లీస్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి అయితే టెంపుల్ కి వచ్చి శివుని దగ్గర దీపం వెలిగించేసాము. ఇంకా జగన్నాథ్ టెంపుల్ లో ముగ్గు వేయమంటే అందరం కలిసి ముగ్గు వేస్తున్నాం. అంతేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.